హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఉద్యోగులకు కొత్త ఉత్సాహం. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ప్రవేశం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఏ ప్రభుత్వానికైనా వెన్నెముక ప్రభుత్వ ఉద్యోగులే. వారి సహకారం, నిబద్ధత లేకుండా ఏ పథకమైనా, ఏ లక్ష్యమైనా విజయవంతం కావడం అసాధ్యము. ఈ సత్యాన్ని ఏళ్ల అనుభవంతో గ్రహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తన వైఖరిలో స్పష్టమైన మార్పును ప్రదర్శిస్తున్నారు. గతంలో వారి పనితీరుపై హెచ్చరికలు, హితబోధలు చేసే ఆయన ఇప్పుడు వారిని ప్రశంసలతో ముంచెత్తుతూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. గతం వర్సెస్ వర్తమానం. స్కూల్ మాస్టర్ నుండి మోటివేటర్ వరకు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించే పాతకాలం స్కూల్ మాస్టర్‌లా కనిపించేవారని ఒక విమర్శ ఉండేది. పనితీరు బాగోలేకపోతే చర్యలు ఆహ్, తప్పవని, లక్ష్యాలను చేరుకోవాల్సిన చేరుకోవాల్సిందేనని గట్టిగా చెప్పేవారు. ఉద్యోగులను కేవలం పనోళ్ళుగా కాకుండా విలువైన మా మానవ వనరులుగా చూడాలన్న విషయాన్ని ఆయన ఆలస్యంగా గ్రహించారని విశ్లేషకులు భావించారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆయన వైఖరిని పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఉద్యోగులను తన లక్ష్య సాధనలో భాగస్వాములుగా చూస్తూ వారిని తమ మాటలతో ఉత్తేజపరిచే ఒక మంచి మోటివేటర్‌గా ఆయన రూపాంతరం చెందారు. కూటమి సర్కార్ తన పాలనలో తొలి అడుగు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనము. మీరు హనుమంతులు, మీ శక్తి నాకు తెలుసు. ఏపీ సీఎం ప్రశంసల వెనుక. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగులను ఉద్దేశించి చేసిన ఆహ్, ప్రశంసపూర్వక వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరిచాయి. యోగా విశాఖ యోగా దినోత్సవం ఒక కేస్ స్టడీ. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం అసాధ్యమని మీలో చాలామంది అనుమానం పడి ఉండవచ్చు. కానీ అది సాధ్యమే. ఇటీవలే విశాఖలో మనం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవమే ఇందుకు నిదర్శనం అని సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖలో యోగా దినోత్సవం చేస్తే బావుంటుందని సూచించినప్పుడు నేను వెంటనే సరే అన్నాను. కలెక్టర్‌తో మాట్లాడి 200-300 మందితో సరిపెడదామా అన్నాను. నేను నవ్వి సూరత్‌లో 1.47 లక్షల మందితో రికార్డు సృష్టించారు. మనం 5 లక్షల మందితో చేద్దామని టార్గెట్ పెట్టాను. చాలామంది ఇది అసాధ్యమన్నారు. కానీ మన ఉద్యోగులు కేవలం 30 రోజుల్లో 30 ఈవెంట్లు నిర్వహించి చివరకు 3 లక్షల మందితో యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. మెగా స్కేల్‌లో ఆలోచించి సాధిస్తేనే మనకు తృప్తి అని ఆయన వివరించారు. ప్రధాని కార్యాలయం నుండి ప్రశంసలు. ఈ సందర్భంగా ఉద్యోగులను నేరుగా ప్రశంసిస్తూ ఏ రాష్ట్రానికైనా ఒక కార్యక్రమం చేయమని చెబితే చాలా టెన్షన్ పడతారు. కానీ మీరు వాళ్ళు ఏపీ ఉద్యోగులు మాత్రం నవ్వుతూ ఏం చెప్పినా చకచకా చేసేస్తున్నారని సాక్షిస్తూ ప్రధాని కార్యాలయం పీఎంఓ అధికారులు నాతో అన్నారు. మీరు హనుమంతుల్లాంటి వారు. మీలో అపారమైన శక్తి ఉంది. ఆ శక్తి మీకు తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఉద్యోగులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ మార్పునకు కారణమేమిటి? ముఖ్యమంత్రి వైఖరిలో ఈ మార్పుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అనుభవ పాఠం ఒకటి. ప్రభుత్వ ఉద్యోగులను దూరం చేసుకుంటే తిరిగి అధికారంలోకి రావడం కష్టమనే రాజకీయ సత్యాన్ని ఆయన గ్రహించి ఉండవచ్చు. తర్వాతది భాగస్వామ్య స్ఫూర్తి. విజన్ 2047 వంటి బృహత్ లక్ష్యాలను చేరుకోవాలంటే ఉద్యోగుల సంపూర్ణ సహకారం తప్పనిసరి అని ఆయన భావిస్తున్నారు. బెదిలి బెదిరింపుల కంటే ప్రోత్సాహకం, ప్రశంసలే వారి నుండి ఉత్తమ పనితీరును రాబట్టగలవని నమ్ముతున్నారు. సానుకూల వాతావరణం. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా పరిపాలనను సజావుగా నడిపించవచ్చనేది ఆయన వ్యూహంగా కనిపిస్తుంది. కారణమేదైనా సీఎం చంద్రబాబు తన మాటలతో ఉద్యోగులను ఉత్తేజపరుస్తున్న తీరు ప్రశంసనీయం. ఈ సానుకూల దృక్పథం కేవలం మాటలకే పరిమితం కాకుండా వారి దీర్ఘకాలిక సమస్యలైన డీఏ బకాయిలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి అంశాలను కూడా
పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య భేదం మరింత బలపడి రాష్ట్ర ప్రగతికి దోహదపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో, మొత్తానికి ఉద్యోగులపై సీఎం చంద్రబాబు కొత్త స్వరూపం. మీరు హనుమంతులు, మీ శక్తి మీకు తెలియదు అంటూ గతంలో హెచ్చరికలు, నేడు ప్రశంసల జల్లు. మారిన వ్యూహం వెనుక అంతరార్థమైతే ఈ విధంగా తెలుస్తోంది. సో, మొత్తానికి చంద్రబాబు గారు ఉద్యోగుల సమస్యలపై కూడా సానుకూలంగానే ఉన్నారనైతే అర్థమవుతోంది ఫ్రెండ్స్. ఈ మేరకు పెండింగ్ బిల్లులను కూడా త్వరితగతిన చెల్లించాలనైతే భావిద్దాము.